కాళేశ్వరం నివేదిక విషయంలో ఒక్కొక్క ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. దయచేసి నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా హౌస్ మిత్రులకి, స్లాటర్ హౌస్లకు నేను హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. మీరు రాసేదానికి ఎవరైనా ఏ అధికారి చెప్పినా రాయండి, ఏ నాయకుడు మాట్లాడినా రాయండి, చూపండి. వాళ్ళు ఏ భాష ఉపయోగిస్తే ఆ భాషను చూపించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా పుంకాలుగా 100 పేజీలు అబద్ధాలు రాస్తూ ఒక పార్టీ పైన, మా నాయకుడు కేసీఆర్ పైన, మా ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, గత ప్రభుత్వాన్ని నడిపిన మా మంత్రివర్గం పైన మీ ఇష్టం వచ్చినట్టు రాసే రాతలు ఇది మంచిది కాదు. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఇవాళ కొన్ని పత్రికల్లో వస్తున్న రోత రాతల్ని నమ్మకండి ఎవరు కూడా. వాటికి ఎటువంటి ఆథెంటిసిటీ లేదు. ఈ పలానాయన చెప్పిండు అని చెప్పి లేదు, దానికి అమ్మ లేదు, అయ్య లేదు ఆ వార్తకి. అదే సామెత ఉంటుంది, అంగట్లో అయ్యా అంటే ఏదో అన్నట్టు. ఆ తర్వాత తప్పించుకోవడానికి ఎవరు చెప్తే రాస్తున్నారు, ఎవరు చెప్తే వండి వారుస్తున్నారు. సీఎంఓ కరపత్రికలా? చెప్పేటోడు ఏమైనా చెప్పని, రాసేటోళ్ళకి ఉండాలి కదా విజ్ఞత. ఏం మాట్లాడారు? కాళేశ్వరం ఎలక్ట్రిసిటీ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారు, ఏం రాసిండ్రు? ఇష్టం వచ్చినట్టుగా. ఆ రిపోర్టులో ఒక అక్షరం ఏదైనా ఉంటే ఆగుదరా ఇన్ని రోజులు? ఏం చెత్తవాగుడు వాగిండ్రు, ఏం రోతరాతలు రాసిండ్రు ఫోన్ ట్యాపింగ్ పైన? ఏది? ఒకటి నోటీస్ వచ్చినట్టు ఒక పెండ్లమ్మ ఒకటిది ఎవరిదో 2 ఫోన్లు విన్న సందర్భం ఎక్కడ చూసిండ్రు? ఎవరికి ఇచ్చారు ఇప్పటికి నోటీసులు? ఎవరిని పిలిచిండ్రు? ఆనాడు ఉండే పిసిసి ప్రెసిడెంట్కి నోటీస్ లేదు. ఆనాడు బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్న ముందు వరుసలో ఉన్న ఏ నాయకుడిది లేదు. ఇష్టం వచ్చిన చెత్తరాతలు, చెత్తమాటలు. ఆయన నివేదిక ఇచ్చింది, రహస్యంగా ఇచ్చిండు. పెట్టమనండి, బయట పెట్టి మాట్లాడమనండి. బయట పెడితే ఉన్నట్టు 600 పేజీలు 1300 పేజీలు రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరు చెప్పకుండానే ఎవడో లీక్ ఇచ్చిండని రాయి, పలానోడు సీఎం ఆఫీస్లో పలానోడు చెప్తే పలానోడు పేరు రాయి. నివేదికలలో ఏమీ ఉండదు అని తెలిసి ఈ లోపల ఎంత వీలైతే అంత బదనాం చేద్దాం, క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం, ఒక అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పి రాయించి నిజమైన ప్రజలు నమ్మేటట్టు చేద్దాం అన్న ఒక దుర్మార్గమైన కుట్రతోని ప్రభుత్వం చేసే ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు కొద్దిమంది. ఇది మంచి విధానం కాదు. ఇది రాస్తున్న వాళ్ళు, ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏం చేసిండ్రో అదే పద్ధతిలో మళ్ళీ ఇవాళ కూడా మొదలుపెట్టారు ఈ చెత్తరాతలు, రోతరాతలు. అందులో ఒక్క అక్షరం కూడా సత్యం కాదు. రేపు ఆ నివేదికలో ఇవాళ వీళ్ళు రాస్తున్నది ఒక అక్షరం కూడా ఉండదు. నిజమే, మేము మౌనంగా ఉంటున్నాం అనుకుంటున్నారేమో. తప్పకుండా దానిపైన చర్యలు ఉంటాయి. తప్పుడు రాతలు రాసే వాటిపైన, తప్పుడు వాటిని ప్రసారం చేసే వాటిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి.